Hello all. Good afternoon. Good afternoon all of you. Is my voice clear? వాయిస్ వీడియో క్లియర్గా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు మన ఫస్ట్ క్లాస్ బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి బేసిక్ క్లాస్ అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఓకే, లైవ్లో ఉన్న వాళ్ళు క్లియర్గా ఉన్నాయి? ఎస్, క్లియర్. గుడ్ ఆఫ్టర్నూన్. రైట్. మనకి యాజ్ పర్ ద సిలబస్ ప్రకారంగా మనకి మెయిన్గా ఉన్నటువంటి కామన్ టాపిక్స్లలో రెగ్యులర్గా అడిగేటువంటి టాపిక్లో ఈ బ్లడ్ రిలేషన్ ఒకటి. ఓకే, ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి కాన్సెప్ట్స్ నుండి మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేస్తాము. ఓకేనా? ఇది ఈరోజు మన ఫస్ట్ క్లాస్ కాబట్టి బై ద వే మై నేమ్ ఇస్ తిరుపతి. ఓకే, బట్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ తిరుపతి. రైట్. హియర్ ఈస్ ద నిమిషం. మనకి బ్లడ్ రిలేషన్లో 3 కాన్సెప్ట్స్ నుండి క్వశ్చన్స్ అడగొచ్చండి. ఓకే, 3 కాన్సెప్ట్స్. ఆ 3 కాన్సెప్ట్స్ ఏంటంటే బేసిక్ అందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా ఈ బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసు. వన్ ఈజ్ పజిల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ప్యాసేజ్ టైప్ అని చెప్తాం. ఓకే, పజిల్ కానీ ప్యాసేజ్ కానీ. ప్యాసేజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఒక డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే డిస్క్రిప్టివ్ అంటే ఏంటి? ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ ఫామ్లో ఇస్తారు. ఓకే, ఒక కుటుంబంలో 8 మంది ఉన్నారు. ఆ ABCDFGH 8 మంది ఉన్నారు. ఆ కుటుంబంలో 3 జనరేషన్స్ ఉండాలి అండ్ 3 మ్యారీడ్ కపుల్స్ ఉండాలి. 3 కపుల్స్ ఉండాలి, పెళ్ళైన జంటలు ఉండాలి. అండ్ అలాగే ఆ ఫ్యామిలీలో A ఈజ్ మదర్ ఆఫ్ B, B వాళ్ళ మదర్. B ఈజ్ సిస్టర్ ఆఫ్ D వాళ్ళ సిస్టర్. ఈ విధంగా సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, రైట్? ఒక ప్యాసేజ్ లాగా. ఆ ఇచ్చినటువంటి ప్యాసేజ్ ప్రకారంగా ఆ కండిషన్స్ సాటిస్ఫై అయ్యే విధంగా మనం రిలేషన్స్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఆ ఫ్యామిలీలో ఎవరికి ఏ విధంగా రిలేట్ అవుతారనేటువంటి రిలేషన్స్ ఐడెంటిఫై చేయాలి. అది పజిల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి ఇది మనకి బేసిక్ అండి. ఈ కాన్సెప్ట్ పైన మనకి క్లారిటీ ఉండి దీనికి కనుక మనం ప్రాపర్గా ఆన్సర్ చేయగలిగితే మిగతా కాన్సెప్ట్స్ మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇక మిగతావి ఏంటి? పాయింటింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, పాయింటింగ్ టైప్. ఓకే, అంటే ఒక వ్యక్తిని చూపించేటువంటి క్వశ్చన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే ఎ మ్యాన్ పాయింటింగ్ టు ఉమెన్. ఒక వ్యక్తి ఒక మహిళని చూపిస్తూ ఒక విధంగా చెప్పాడు. ఈ విధంగా చెప్పాడు ఏమని? షీ ఈజ్ ద మదర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ డాటర్. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ డాటర్. మా మదర్ వల్ల ఏకైక కూతురికి తను కూతురు అని చెప్పారు. అయితే ఆ పర్సన్ నాకు ఏమవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్. లేక ఎ పర్సన్ పాయింటింగ్ టు ఫోటోగ్రాఫ్. ఒక వ్యక్తి ఒక ఫోటోని చూపిస్తూ ఈ విధంగా అన్నాడు. ఓకే, హీ అంటే ఎవరు? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. he is the brother of the father of the sister of my wife's only daughter. మా వైఫ్ వల్ల, డాటర్ వల్ల, కూతురు వల్ల, కొడుకు వాళ్ళ అనుకుంటూ చెప్పేటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. అది ఇంకొక టైప్. ఇందులో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని బెటర్గా చేసేటువంటి ట్రిక్స్ ఉంటాయి. అది మనకి పాయింటింగ్ టైప్. ఒక వ్యక్తిని చూపించేటువంటి క్వశ్చన్స్ కావచ్చు, ఒక ఫోటోని చూపిస్తూ చెప్పేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు. ఓకేనా? ఇక మిగతాది కోడెడ్ టైప్, కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అని చెప్తాం. కోడెడ్ బ్లడ్ రిలేషన్ ఇక్కడ ఉంది. కోడ్ చేయబడుతుంది. ఎలా? సింబల్స్గా కోడ్ చేయబడుతుంది. అంటే ఇప్పుడు A% B అన్నారనుకోండి, A ఈజ్ మదర్ ఆఫ్ B అవుతుంది. అదే A+B అన్నారనుకోండి, A ఈజ్ సిస్టర్ ఆఫ్ B. A@B అంటే A ఈజ్ బ్రదర్ ఆఫ్ B. ఇలా కొన్ని రిలేషన్స్ ఇస్తారు. ఆ రిలేషన్స్ని ఇలా సింబాలిక్గా మెన్షన్ చేస్తారు. ఓకే, ఇలా ఆ రిలేషన్స్ని ఇలా కోడ్ చేయబడుతుంది. దీని నుండి P%Q + R@N ఇలా ఇచ్చేసి P Qకి ఏమవుతారు, లేకపోతే P Nకి ఏమవుతారు, లేదా N Qకి ఏమవుతారు. అంటే మనకి ఇక్కడ పజిల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ప్యాసేజ్ ఇచ్చారు. అలా ప్యాసేజ్ కాకుండా ఇలా కోడ్గా రిప్రజెంట్ చేసి ఆ కోడ్ ప్రకారంగా సమ్ అనదర్ లెటర్స్ ఇస్తారు, లేదా అనదర్ పర్సన్స్ ఇస్తారు. వాటికి మధ్య రిలేషన్స్, ఇక్కడ ఉన్న రిలేషన్స్ని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది కోడ్ ఫామ్.
సో ఈ 3 కాన్సెప్ట్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అదే మీరు స్టేట్ ఎగ్జామ్ తీసుకోండి, సెంట్రల్ ఎగ్జామ్ తీసుకోండి, ఏదైనా కూడా ఇదే కాన్సెప్ట్స్ అండి. బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా, రైల్వే ఎగ్జామ్స్ అయినా, అదేవిధంగా స్టేట్ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, గ్రూప్స్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా కూడా ఇదే కాన్సెప్ట్స్, ఈ 3 కాన్సెప్ట్స్ నుండే మనకి బ్లడ్ రిలేషన్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? రైట్. సో ఈ బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి అవి బేసిక్ పాయింట్స్. సో బ్లడ్ రిలేషన్స్లో మనం క్వశ్చన్స్ చేయాలంటే మనం 2 పాయింట్స్ నేర్చుకోవాలి. ఒకటి, ఒక ఫ్యామిలీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నుండి ఒక ఫ్యామిలీ డయాగ్రామ్ని డ్రా చేయగలగాలి. ఒక ఫ్యామిలీ డయాగ్రామ్ని డ్రా చేసి ఎలా చేయాలనేటువంటి తెలియాలి. దట్ ఈస్ వన్. అది మనం నేర్చుకోవాలి. ఇంకొకటి, ఫ్యామిలీలో ఉండేటువంటి రిలేషన్స్ బాగా తెలియాలి. సో రిలేషన్స్ బాగా తెలియాలి అంటే ఇప్పుడు ఫాదర్ ఇన్ లాని ఎవరిని అంటారు, బ్రదర్ ఇన్ లాని ఎవరిని అంటారు, సిస్టర్ ఇన్ లాని ఎవరు, కజిన్ అంటే ఎవరు, నెఫ్యూ అంటే ఎవరు, ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా తెలియాలి. ఆ తెలిసినటువంటి రిలేషన్స్ని మనం డ్రా చేసినటువంటి డయాగ్రామ్ నుండి ఐడెంటిఫై చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, అలా చేస్తే మనకి ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. ఓకే, సరే. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనం ఒక ఫ్యామిలీ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలని చెప్పాను. ఫ్యామిలీ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాము అంటే దానికి కొన్ని సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. సపోజ్ ఒక వ్యక్తి మేల్ అనుకోండి, మేల్ అనేటువంటి జెండర్ని రిప్రజెంట్ చేయాలంటే ప్లస్గా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు రమేష్ సురేష్ వాళ్ళ ఫాదర్ అన్నారు అనుకోండి, ఫాదర్ అనేటువంటి పర్సన్ మేల్, ఫాదర్ అని రాయలేం కదా, అలా రాసుకుంటూ వెళ్ళలేం కదా. సో కాబట్టి ఆ రిలేషన్కి కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, రైట్. సో ఈ విధంగా మేల్. అదే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మైనస్గా రిప్రజెంట్ చేస్తాం. కపుల్ అనుకోండి, కపుల్ భార్యాభర్తలు ఈక్వల్గా రిప్రజెంట్ చేస్తాం. ఎవరైనా సపోజ్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి అన్నారు, ఏ బి వాళ్ళ భర్త అన్నారు. సో భర్త అన్నప్పుడు ఆ ఏబికి మధ్యలో ఈక్వల్ పెట్టామనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఆ రిలేషన్ హస్బెండ్ అండ్ వైఫ్గా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా సిబ్లింగ్. సిబ్లింగ్ అంటే ఎవరు, బ్రదర్ కానీ సిస్టర్ కానీ, హారిజంటల్ లైన్. సిబ్లింగ్ అంటే ఓన్ బ్రదర్ ఆర్ ఓన్ సిస్టర్. ఓకే, అలాగే జనరేషన్. జనరేషన్ జనరేషన్ అంటే ఎవరు, ప్రీవియస్ జనరేషన్ పేరెంట్స్ కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కావచ్చు, చిల్డ్రన్స్ అవ్వచ్చు. వాళ్ళని రిప్రజెంట్ చేయాలంటే ఆ వర్టికల్ లైన్, నిలువుగా ఉన్న లైన్ని డ్రా చేస్తే సరిపోతుంది. సో ఆ 5 రిప్రజెంటేషన్స్తో ఎంత పెద్ద డయాగ్రామ్ అయినా డ్రా చేయొచ్చు. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి ఉన్నారు, క్యూ ఉన్నారు. పి మేల్, క్యూ ఫీమేల్. వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు. సో ఇది రిప్రజెంటేషన్. ఇలా రిప్రజెంట్ చేస్తే పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ పి. డన్. అలా ఎందుకు, ఈక్వల్ కాబట్టి వాళ్ళిద్దరు కపుల్. తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు, రైట్. సో చిల్డ్రన్. ఎప్పుడైనా చిల్డ్రన్ ఇలా కిందికి రిప్రజెంట్ చేయాలి, పేరెంట్స్ ఏమో పైకి రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ కిందికి రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ నెక్స్ట్ జనరేషనే కదా పిల్లలు అంటే, చిల్డ్రన్ అంటే నెక్స్ట్ జనరేషనే. సో W ప్లస్ W ఈజ్ ద సన్ ఆఫ్ PQ, PQ వాళ్ళ సన్ W, రైట్. ఇప్పుడు Wకి సిస్టర్ ఉన్నారు, W వాళ్ళ సిస్టర్ N, రైట్. సో W వాళ్ళ సిస్టర్ N. ఈ విధంగా ఈ రిప్రజెంటేషన్ N. ఇప్పుడు Qకి M అనే బ్రదర్ ఉన్నారు, బ్రదర్ హారిజంటల్ లైన్, సిబ్లింగ్ కదా, ఇక్కడ కూడా సిబ్లింగ్ కదా. సో ఇప్పుడు P వాళ్ళ సిస్టర్ ఉన్నారు, సపోజ్ ఎస్. Pకి మదర్ ఉన్నారు, సపోజ్ N ఆల్రెడీ ఉంది కదా, సపోజ్ T. ఇక్కడ ఫాదర్ ఉన్నారు, B. సో ఇలా ఎంత పెద్ద డయాగ్రామ్ అయినా కూడా వాళ్ళని రిప్రజెంట్ చేసుకో డయాగ్రామ్ ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నుండి ఇలా డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత హౌ ఈజ్ N రిలేటెడ్ టు M, B రిలేటెడ్ టు S, T Qకి ఏమవుతారు, M Pకి ఏమవుతారు, Q Nకి ఏమవుతారు, ఆ డయాగ్రామ్ నుండి ఆ వాళ్ళ మధ్యలో రిలేషన్స్ ఎలా ఏమవుతాయో అది మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో అది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. క్లియర్? ఫస్ట్ ఇచ్చిన డయాగ్రామ్ నుండి ఈ విధంగా ఆ సింబల్స్ యూస్ చేసి డ్రా చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం రిలేషన్స్ ఐడెంటిఫై చేయాలి. క్లియరా? ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోయినా, కన్ఫ్యూజ్గా ఉన్నా, క్లారిటీ లేకపోయినా మళ్ళీ చెప్పమన్నా నేను క్లారిటీగా మళ్ళీ చెప్తాను. ఓకేనా? రైట్. ఫస్ట్ బ్లడ్ రిలేషన్. సో బ్లడ్ రిలేటివ్ అంటే ఎవరు, బ్లడ్ రిలేషన్ అంటే ఎవరిని అంటాం మనం జనరల్గా? బ్లడ్ రిలేషన్ అంటే మనకి మనం పుట్టిన తర్వాత ఫాదర్ మదర్ 2 రిలేషన్స్ ఉంటాయి, 2 రిలేటివ్స్ ఉంటారు, రైట్. ఫాదర్ అండ్ మదర్. ఇప్పుడు మనకు పుట్టగానే మనకు చుట్టాలంటూ వేరే వాళ్ళు ఉండరు కదా. ఫస్ట్ బేసిక్ రిలేషన్ మదర్ అండ్ ఫాదరే కదా, రైట్. సో మదర్ వాళ్ళ ఫ్యామిలీ వేరు, ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ వేరు.
సో మదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు చూడండి, మదర్ సైడ్, అమ్మమ్మ సైడ్, రైట్? సో అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనకి బ్లడ్ రిలేటివ్సే అవుతారు. ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, అంటే నానమ్మ, బాబాయ్, పెద్దనాన్న, మేనత్త, వీళ్ళందరూ. సో వాళ్ళందరూ కూడా మనకి బ్లడ్ రిలేటివ్స్ అవుతారు. సో బ్లడ్ రిలేటివ్ అంటే ఫాదర్ సైడ్, మదర్ సైడ్ ఉన్నటువంటి రిలేటివ్స్ అందరూ కూడా మనకి బ్లడ్ రిలేటివ్సే. అంటే మదర్కి ఫాదర్కి రిలేట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా, వాళ్ళు మనకి బ్లడ్ రిలేటివ్స్ అవుతారు, రైట్? సో నౌ ఇక్కడ మనకి రిలేషన్స్ తో పాటుగా నేను డయాగ్రామ్ కూడా చెప్తాను. ఫస్ట్ సి బేసిక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ, బి ఉన్నారు, సి, రైట్? సో ఏబిసి, నిమిషం, సి ఏ అండ్ బి, ఏబి ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి కొడుకు సి ఉన్నారు కదా. ఇప్పుడు ఏ వాళ్ళ ఫాదర్ అంటే సికి ఫాదర్ వల్ల ఫాదర్ ఏమవుతారు? జనరల్గా ఇప్పుడు నేను సి అనుకోండి, మా ఫాదర్ వల్ల ఫాదర్ ఏమవుతారు? నాకు గ్రాండ్ ఫాదర్ అవుతారు, తాతయ్య అవుతారు. మదర్ వల్ల ఫాదర్ ఏమవుతారు? తాతయ్య అవుతారు, తాతయ్యని అంటాం, రైట్? అమ్మ వాళ్ళ ఫాదర్ని తాతయ్య అంటాం, ఫాదర్ వల్ల ఫాదర్ని కూడా తాతయ్య అంటాం. సో మన డిఫరెన్స్ అనేటువంటిది ఉండాలి కదా. సో ఫాదర్ వల్ల ఫాదర్ వల్ల రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో పెటర్నల్ రిలేషన్స్ అని చెప్తాం, ఓకేనా? మదర్ సైడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో మెటర్నల్ అని చెప్తాం, మెటర్నల్ రిలేషన్స్ అని చెప్తాం, రిలేటివ్స్, రైట్? సో ఫాదర్ వల్ల ఫాదర్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మదర్ వల్ల ఫాదర్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, ఫాదర్ వల్ల మదర్ నానమ్మ, సో పెటర్నల్ గ్రాండ్ మదర్, మదర్ వల్ల మదర్ అమ్మమ్మ, మెటర్నల్ గ్రాండ్ మదర్ అవుతుంది, రైట్? సరే, ఇక్కడ దీంతో పాటుగా ఇప్పుడు ఏ మ్యారీడ్ టు బి, ఇక్కడ సి ఉన్నారు, రైట్? ఇప్పుడు ఏకి బ్రదర్ ఉన్నారండి, డి అనే బ్రదర్. ఇప్పుడు ఏ వల్ల సికి ఏ వల్ల బ్రదర్ ఏమవుతారు? సి వాళ్ళ ఫాదర్ వల్ల బ్రదర్, వీళ్ళిద్దరు కూడా పేరెంట్సే కదా సికి. సి వల్ల ఫాదర్ వల్ల బ్రదర్, ఫాదర్ వల్ల బ్రదర్ని ఏమంటాం? బాబాయ్ కానీ పెద్దనాన్న, బాబాయ్ ఆర్ పెద్దనాన్న. అంటే ఈ పర్సన్ అంకుల్, బాబాయ్ని పెద్దనాన్నని అంకుల్ అంటాం. అదే మదర్ వల్ల బ్రదర్ ఈ ఉన్నారు, ఈయన ఏమంటాము? మదర్ వల్ల బ్రదర్ని మేనమామ అంటాం తెలుగులో. సో మేనమామని ఏమనాలి? అంకుల్ అనే అనాలి. సో అంతేకాని ఫాదర్ ఇన్ లా అనకూడదు. వీళ్ళిద్దరూ కూడా అంకుల్సే అవుతారు సికి. సి వాళ్ళ పేరెంట్స్ వల్ల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అంకుల్సే. కానీ ఫాదర్ వల్ల బ్రదర్ పెటర్నల్ అంకుల్, మదర్ వల్ల బ్రదర్ మెటర్నల్ అంకుల్, మదర్ వల్ల బ్రదర్ మేనమామే కానీ ఫాదర్ ఇన్ లా కాదు, ఓకేనా? మేనమామ ఫాదర్ ఇన్ లా కాదండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏ అండ్ బి ఉన్నారు, ఇప్పుడు సి, మదర్ వల్ల సిస్టర్ ఉన్నారనుకోండి, సపోజ్ ఎస్, అప్పుడు ఎస్ సికి ఏమవుతుంది? మదర్ వల్ల సిస్టర్ చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ అంటాం, ఓకే? సో మదర్ వల్ల సిస్టర్ ఏమవుతారు? చిన్నమ్మ పెద్దమ్మని ఆంట్ అని చెప్తాం, ఓకే? తేజ ఉన్నారండి, బట్ వాళ్ళు కొత్త కదా, రెస్పాండ్ అవ్వట్లేదు తొందరగా. ఎనీవే, సో మదర్ వాళ్ళ సిస్టర్ ఆంట్. అదే ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఉన్నారనుకోండి, సపోజ్ డబ్ల్యూ, ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతారు? ఫాదర్స్ సిస్టర్ మేనత్త అత్తమ్మనే, కానీ మదర్ ఇన్ లా కాదు, వీళ్ళిద్దరూ కూడా ఆంట్ అవుతారు, ఆంట్, ఓకే? నాట్ ఆంటీ కాదు, జస్ట్ ఆంట్ మాత్రమే. మదర్ వల్ల సిస్టర్ మెటర్నల్ ఆంట్ అవుతారు, ఫాదర్ వల్ల సిస్టర్ పెటర్నల్ ఆంట్ అవుతారు. క్లియరా? సరే, వీళ్ళిద్దరు. ఇక దీంతో పాటు ఇప్పుడు ఏ మ్యారీడ్ టు బి, సి ఈజ్ ద సన్ కదా. ఏ వల్ల బ్రదర్ డి వల్ల చైల్డ్ కే ఉన్నారు, అప్పుడు కే అండ్ సి ఏమవుతారండి? రైట్, కే అండ్ సి అంటే ఫాదర్ వల్ల బ్రదర్ వల్ల సన్. ఫాదర్ వల్ల బ్రదర్ ఎవరు? డి ఏమవుతారు సికి? బాబాయ్ కానీ పెద్దనాన్న కానీ. సో బాబాయ్ వల్ల కొడుకు. సో బాబాయ్ వల్ల కొడుకు కానీ పెద్దనాన్న వల్ల కొడుకు కానీ ఏమవుతారు? వీళ్ళిద్దరూ కూడా కజిన్స్ అవుతారు, కజిన్, రైట్? నెక్స్ట్ వన్, ఇప్పుడు సికి మదర్ ఉన్నారు, మదర్ వల్ల బ్రదర్, సపోజ్ డబ్ల్యూ వల్ల డాటర్ ఉన్నారు, అప్పుడు జే సికి ఏమవుతుంది? జే ఏమవుతారండి?
కజిన్సేనా? మదర్ వాళ్ళ బ్రదర్ మేనమామ వాళ్ళ కూతురు. సో మేనమామ కూతురు అంటే మనకి ఏమవుతుంది? మరదలు అవుతుంది, అంతేగా? మరదలు అంటే సిస్టర్ ఇన్ లా. సో మరదలు సిస్టర్ ఇన్ లానే, కానీ ఆ మరదలు సిస్టర్ ఇన్ లా కాదు, అంతేగా? ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఫాదరే మనకి ఫాదర్ ఇన్ లా కానప్పుడు వాళ్ళ కూతురు మనకి సిస్టర్ ఇన్ లా కాదు కదా. వీళ్ళిద్దరు కూడా కజిన్సే అవుతారు. ఎవరెవరిని కజిన్స్ అంటాము అంటే, మన పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, మేల్ కానీ ఫీమేల్ కానీ, ఒకవేళ మేల్ ఇచ్చినా ఫీమేల్ ఇచ్చినా కజినే, మేల్ అండ్ ఫీమేల్ ఇవ్వకపోయినా కూడా కజినే. కజిన్ అనేటువంటిది ఇట్స్ అ కామన్ జెండర్. అంటే మన పేరెంట్స్ వల్ల బ్రదర్స్ వల్ల చిల్డ్రన్ మనకి కజిన్స్, అలాగే మన పేరెంట్స్ వల్ల సిస్టర్స్ వల్ల చిల్డ్రన్ కూడా మనకి కజిన్సే. ఓకే, అంటే ఫాదర్ వల్ల బ్రదర్ ఎవరు? బాబాయ్ వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళు మన కజిన్సే అవుతారు కదా. అలాగే మదర్ వల్ల బ్రదర్ మేనమామ వాళ్ళ కొడుకు బావమరిది అంటే బ్రదర్ ఇన్ లానే అంటాము, కానీ ఆ పర్సన్ బ్రదర్ ఇన్ లా కాదు, ఆ పర్సన్ కజిన్ అవుతారు. అలాగే ఫాదర్ వల్ల సిస్టర్ మేనత్త కొడుకుని ఏమంటాం మనం? బావా అంటాం. మేనత్త కొడుకు బావే, కానీ బ్రదర్ ఇన్ లా కాదు, సో ఆ పర్సన్ మనకి కజిన్. అలాగే చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు కూడా మనకి కజిన్స్. అంటే ఎవరెవరంటే, సి బాబాయ్, పెదనాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ, మేనమామ, మేనత్త, వీళ్ళ పిల్లలందరూ కూడా మనకి కజిన్సే, కజిన్ అని చెప్తాం. సో వీళ్ళు మాత్రమే మనకి కజిన్, ఇంకెవ్వరూ కూడా కజిన్స్ కాదు. కజిన్ అంటే మన పేరెంట్స్ వల్ల సిబ్లింగ్స్ వల్ల చిల్డ్రన్ అండి, ఓకేనా? వీళ్ళు మాత్రమే కజిన్స్, ఇంకెవ్వరూ కూడా కజిన్స్ కాదు. కజిన్స్ బయట మనకి ఎవరు ఉండరు. మన పేరెంట్స్ వల్ల బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ వల్ల పిల్లలు మనకి కజిన్స్, రైట్? ఇవి మనకి కజిన్స్కి సంబంధించి. అయితే ఇప్పుడు మేనమామ వాళ్ళ కొడుకు మనకి బావమరిది అంటాం, కానీ బ్రదర్ ఇన్ లా కాదు. అలాగే మేనత్త వాళ్ళ కొడుకును కూడా మనం బావ అంటాం, బట్ బ్రదర్ ఇన్ లా కాదు. సో ఎవరు ఈ బ్రదర్ ఇన్ లా? బ్రదర్ ఇన్ లా ఎవరు? కామెంట్ చేయండి. బ్రదర్ ఇన్ లా అని ఎవరిని అంటాము? అలాగే సిస్టర్ ఇన్ లా అని ఎవరిని అంటాము? ఫాదర్ ఇన్ లా, ఈ ఇన్లా రిలేషన్స్ ఎవరెవరిని అంటామో ఒక్కసారి కామెంట్ చేయండి. ఫస్ట్ బ్రదర్ ఇన్ లా, థ్యాంక్ యూ తేజ. వైఫ్ వల్ల బ్రదర్ని బ్రదర్ ఇన్ లా అంటాం, ఓకే. వైఫ్స్ బ్రదర్, వైఫ్ వల్ల బ్రదర్ ఇన్ లా. ఇంకా హస్బెండ్ వల్ల బ్రదర్ కూడా, హస్బెండ్స్ బ్రదర్, హస్బెండ్ వల్ల బ్రదర్ ఏమంటారు? మరిది కానీ బావగారు కానీ అంటారు కదా, రైట్? సో అలాగే ఇంకా బ్రదర్ ఇన్ లా అంటే ఎవరు? సిస్టర్స్ హస్బెండ్, అక్క వాళ్ళ హస్బెండ్ బావ కదా, ఆ పర్సన్ని కూడా మనం బ్రదర్ ఇన్ లా అంటాం. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్లో బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా బ్రదర్ ఇన్ లా అని రిప్రజెంటేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వైఫ్స్ బ్రదర్ని కానీ, హస్బెండ్ వాళ్ళ బ్రదర్ని కానీ, సిస్టర్ వాళ్ళ హస్బెండ్ని కానీ ఏదైనా రిలేషన్ తీసుకోవచ్చు. యాజ్ పర్ ద కండిషన్ ప్రకారంగా మనకి ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది, రైట్? నౌ సిస్టర్ ఇన్ లా అంటే ఎవరు? వైఫ్స్ సిస్టర్ అండి, వైఫ్స్ సిస్టర్ ఇన్ లా. అలాగే హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఏమవుతారు? ఆడపడుచు, తను కూడా సిస్టర్ ఇన్ లానే. అండ్ అలాగే బ్రదర్స్ వైఫ్, బ్రదర్ వాళ్ళ వైఫ్, అన్నయ్య వాళ్ళ వైఫ్ ఏమవుతుంది? వదిన, సో సిస్టర్ ఇన్ లానే కదా, రైట్? అలాగే ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు?
వైఫ్ ఆర్ హస్బెండ్స్ ఫాదర్. ఓకే, సో వైఫ్ వాళ్ళ ఫాదర్ కానీ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కానీ సో వాళ్ళని ఫాదర్ ఇన్లా అని చెప్తాం. మరి మదర్ ఇన్లా అత్తగారు ఎవరు? వైఫ్స్ ఆర్ మదర్స్ హస్బెండ్స్ మదర్. సో వైఫ్స్ ఆర్ హస్బెండ్స్ మదర్ని మనం మదర్ ఇన్లాగా చెప్తాం. అలాగే సన్ ఇన్లా. సన్ ఇన్లా అంటే ఎవరు? డాటర్, డాటర్స్ హస్బెండ్, కూతురు వల్ల హస్బెండ్. ఓకే, సో కూతురు వల్ల హస్బెండ్ అల్లుడు సన్ ఇన్లా అని చెప్తారు. అలాగే సన్ ఇన్లా అంటే సిస్టర్ వల్ల సన్ కాదండి. ఓకే, ఇప్పుడు సిస్టర్ మా అక్కయ్య వాళ్ళ కొడుకున్నారు అల్లుడు అవుతారు. అతను ఎవరు? మేనల్లుడు. మేనల్లుడు సన్ ఇన్లా కాదు. ఈ అల్లుడు వేరు. పెళ్లి చేస్తే కూతురికి పెళ్లి చేస్తే వచ్చేవాడు సన్ ఇన్లా. ఓకే, అక్కయ్యకి కొడుకు సన్ ఇన్లా కాదు. ఓకే, డాటర్ ఇన్లా ఎవరు? డాటర్ ఇన్లా కోడలు, సన్స్ వైఫ్. సన్ వాళ్ళ వైఫ్ ని డాటర్ ఇన్లా అని చెప్తారు. సో ఇవి మనకు ఉన్నటువంటి బేసిక్ ఇన్లా రిలేషన్స్. ఈ ఇన్లా రిలేషన్స్ అన్నీ కూడా పెళ్లి తర్వాత మాత్రమే రిలేట్ అవుతాయి. సో పెళ్లి కంటే ముందు ఎలాంటి ఇన్లా రిలేషన్స్ కూడా మన ఫ్యామిలీస్లలో ఉండవు. అంటే ఇప్పుడు ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మదర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా మనకి ఇన్లాస్ కాదు. ఓకే, అలాగే ఇక వీటితో పాటుగా నెఫ్యూ. నెఫ్యూ ఎవరు చెప్పండి, కామెంట్ చేయండి. నీస్, స్పౌస్. ఈ టర్మ్స్ మనకి ఎక్కువగా స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తారు. నెఫ్యూ అంటే సిస్టర్ ఆర్ బ్రదర్స్ సన్. సిస్టర్ వల్ల సన్ని లేదా బ్రదర్ వల్ల సన్ని మనం నెఫ్యూ అని చెప్తారు. సో సిస్టర్ వల్ల మేనల్లుడు అంటే నెఫ్యూ, నాట్ సన్ ఇన్ లా. అలాగే అన్నయ్య వల్ల కొడుకు. ఇప్పుడు అన్నయ్య వల్ల కొడుకు ఉన్నారనుకోండి, మన కల్చర్లో మనకు అన్నయ్య కొడుకుని కొడుకులాగా ట్రీట్ చేస్తారు. బట్ కొడుకు కాదు కదా, అన్నయ్య వల్ల కొడుకు మనకి నెఫ్యూ అవుతారు. రైట్. నీస్ అంటే సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ డాటర్. రైట్. నెక్స్ట్ స్పౌస్. స్పౌస్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్. సో వైఫ్ కానీ లేదా హస్బెండ్ కానీ, వైఫ్కి హస్బెండ్ స్పౌస్ అవుతారు, హస్బెండ్కి వైఫ్ స్పౌస్ అవుతారు. సో ఇవి మనకున్నటువంటి బేసిక్ రిలేషన్స్ అండి. ఓకే, ఇక వీటితో పాటుగా మనకు తెలియాల్సింది సమ్ మోర్. సి హియర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సి, ఇది మన జనరేషన్. ఓకే, మన జనరేషన్ కంటే ముందు ఎవరు ఉంటారు? పేరెంట్స్ ఉంటారు. రైట్. పేరెంట్స్ కంటే ముందు గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. గ్రాండ్ పేరెంట్స్ కంటే ముందు గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. రైట్. ఇక మన తర్వాత ఎవరు? చిల్డ్రన్ ఉంటారు. చిల్డ్రన్ తర్వాత ఎవరు? గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు. గ్రాండ్ చిల్డ్రన్ తర్వాత ఎవరు? గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు. ఇది మనకి జనరల్గా ఉన్నటువంటి ఫ్యామిలీ జనరేషన్. రైట్. సో మనకంటే ముందు పేరెంట్స్, వాళ్ళకంటే ముందు గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ కంటే ముందు గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. మోస్ట్లీ మనకి డయాగ్రామ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రాండ్ పేరెంట్స్ నుండి గ్రాండ్ చిల్డ్రన్ ఈ జనరేషన్ మధ్యలోనే మనకి ఎక్కువ రిలేషన్స్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు మనతో పాటు మన జనరేషన్లో మనతో పాటు ఇంకెవరెవరు ఉంటారంటే బ్రదర్ ఒకరు. రైట్. తర్వాత సిస్టర్, కజిన్ మన జనరేషనే, హస్బెండ్, వైఫ్, బ్రదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, వీళ్ళందరూ కూడా మనతో పాటు మన జనరేషన్లో ఉండేటువంటి పర్సన్స్. అంటే ఇవి ఎందుకు యూజ్ అవుతాయి ఈ రిలేషన్స్ అంటే, ఇప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేస్తా ఉన్నప్పుడు ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అన్నారు. సో ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే మన జనరేషన్లో ఉంటారా, ఆ బ్రదర్ ముందు జనరేషన్లో ఉంటారా, తర్వాత జనరేషన్లో ఉంటారా తెలిస్తేనే మనకు అది రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా బ్రదర్, సిస్టర్, కజిన్, హస్బెండ్ వీళ్ళందరూ కూడా మన జనరేషన్లో ఉండేటువంటి పర్సన్స్. ఇక మనకంటే ముందు ఎవరెవరు ఉంటారు? ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు. వాళ్ళతో పాటు అంకుల్, ఆంట్ వీళ్ళందరూ మనకంటే ముందు జనరేషనే కదా. ఓకే, ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా వీళ్ళందరూ. ఇక మన తర్వాత జనరేషన్ సన్ కొడుకు, డాటర్ కూతురు, నెఫ్యూ అల్లుడు, అక్కయ్య వాళ్ళ సన్ మన తర్వాత జనరేషనే కదా.
నీస్, సన్ ఇన్ లా, అల్లుడు, కోడలు, వీళ్ళందరూ కూడా మన తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్. ఇక గ్రాండ్ జనరేషన్లో, గ్రాండ్ రిలేషన్స్లో ఒకసారి చూడండి. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వీళ్ళిద్దరు తెలుసు. మరి గ్రాండ్ ఆంట్ ఎవరు, గ్రాండ్ అంకుల్ ఎవరు? గ్రాండ్ అంకుల్ ఎవరు అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా తాతయ్య ఉన్నాడు. ఓకే, జనరల్గా ఇప్పుడు మన రిలేషన్స్లో తాతయ్య వాళ్ళ బ్రదర్ని ఏమని చెప్తారు? తాతయ్య అంటాం, రైట్? తాతయ్య వాళ్ళ బ్రదర్ని తాతయ్య వాళ్ళ అన్ననో లేకపోతే తాతయ్య వాళ్ళ తమ్ముడు ఎవరైనా ఉన్నారనుకోండి, సో వాళ్ళని ఏమని పిలుస్తాం? తాతయ్య అనే పిలుస్తాం కదా. అంటే గ్రాండ్ ఫాదర్ అనే కదా తాతయ్య అంటే. ఇప్పుడు మన గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ని గ్రాండ్ ఫాదర్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? ఫాదర్ అవుతారా? ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఫాదర్ కాదు. అలాగే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ గ్రాండ్ ఫాదర్ కాదు. ఓకే, సో ఫాదర్ వాళ్ళ బ్రదర్ని ఏమంటాము? అంకుల్ అని చెప్తారు. ఫాదర్ వాళ్ళ బ్రదర్, బాబాయిని పెద్దనాన్న. అదే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ని మనం గ్రాండ్ అంకుల్ అంటారు. దట్స్ వై అక్కడ వాళ్ళు కూడా ఆ జనరేషన్లోనే ఉంటారు. పేరెంట్స్, ఇప్పుడు పేరెంట్స్లో ఎవరెవరైతే ఉంటారో, మన ముందు జనరేషన్లో ఎవరెవరైతే ఉంటారో, ఎవరెవరు? ఫాదర్, మదర్, అంకల్, ఆంట్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, వీళ్ళందరూ కూడా మనకంటే ముందు జనరేషనే కదా. సేమ్ అలాగే అదే రిలేషన్స్ మనకి గ్రాండ్ రిలేషన్స్లలో కూడా ఉంటాయి. అంటే మనకి ఎవరెవరైతే మన ముందు జనరేషన్లో ఉంటారో వాళ్ళకంటే ముందు జనరేషన్లో కూడా అవే రిలేషన్స్ ఉంటాయి. బట్ గ్రాండ్ అనే ఎక్స్ట్రా టర్మ్ ఉంటుంది. ఫాదర్ వాళ్ళ బ్రదర్ని అంకుల్ అంటారు, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ని గ్రాండ్ అంకుల్, ఫాదర్ వాళ్ళ సిస్టర్ని లేదా మదర్ వాళ్ళ సిస్టర్ని ఆంట్ అంటారు. అలాగే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్ని గ్రాండ్ ఆంట్ అంటారు. ఓకేనా. వైఫ్ వాళ్ళ ఫాదర్, ఇప్పుడు మా వైఫ్ ఉన్నారు, మా వైఫ్ ఉంది, మా వైఫ్ వాళ్ళ ఫాదర్ నాకేమవుతారు? ఫాదర్ ఇన్ లా అవుతారు, రైట్. మా వైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్, మా వైఫ్ వాళ్ళ తాతయ్య. ఇప్పుడు జనరల్గా మన రిలేషన్స్లో, మన కల్చర్లో మా వైఫ్ వాళ్ళ తాతయ్యని నేను కూడా తాతయ్య అని పిలుస్తాను. తాతయ్య అంటే గ్రాండ్ ఫాదర్ కదా, రైట్. సో మా వైఫ్ వాళ్ళ తాతయ్య నాకు తాతయ్య అవుతాడా? నాకు గ్రాండ్ ఫాదర్ అవుతాడా? కాదు కదా. సో నాకు అందరూ కూడా, మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇన్లాసే అవ్వాలి. ఎందుకంటే పెళ్లి తర్వాత మాత్రమే రిలేట్ అవుతా ఉన్నారు. సో మా వైఫ్ వాళ్ళ ఫాదర్ నాకు ఏ విధంగా అయితే ఫాదర్ ఇన్లా అవుతారో, మా వైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నాకు గ్రాండ్ ఫాదర్ ఇన్లా అవుతారు. వైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ, హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ ఇన్లా అవుతారు. అలాగే గ్రాండ్ మదర్ ఇన్లా కూడా. వైఫ్ వాళ్ళ గ్రాండ్ మదర్ కానీ, హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ కానీ, సో గ్రాండ్ మదర్ ఇన్లా. సేమ్ గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, గ్రాండ్ నెఫ్యూ, గ్రాండ్ నీస్, గ్రాండ్ సన్ ఇన్ లా, గ్రాండ్ డాటర్ ఇన్ లా. సో వీళ్ళు మనకి గ్రాండ్ రిలేషన్స్లో ఉంటారు. సో మెయిన్గా మనకి గ్రాండ్ పేరెంట్స్ నుండి ఇక్కడ వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వీటిని బేస్ చేసుకునే మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి వరకు డిస్కస్ చేసినవే, బ్రదర్, సిస్టర్ ఇన్ లా, వైఫ్, బ్రదర్ ఇన్ లా. సో ఇవన్నీ కూడా, సో ఇది ఒక చార్ట్ ఫ్యామిలీకి సంబంధించి. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి రిలేషన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, ఈ రూల్స్ కనుక ఒకసారి చెక్ చేస్తే, రూల్ 1, note 1, if and or but is present between two statements, then second statement is related to the first person of the previous statement. అండ్ కానీ బట్ కానీ ఏవైనా రెండు స్టేట్మెంట్స్ మధ్యలో ఉంటే ఆ సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ పర్సన్ గురించి చెప్పినట్టు. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రాజు అన్నారు, అండ్ బ్రదర్ ఆఫ్ రాకేష్. అండ్ అంటే ఎవరు ఇక్కడ? అండ్ అంటే ఈ సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ పర్సన్కి రిలేట్ అవుతుంది, అంటే రమేష్కి రిలేట్ అవుతున్నట్టు. అంటే రమేష్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రాజు అండ్ బ్రదర్ ఆఫ్ రాకేష్ అంటే రమేష్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ రాకేష్ అని. ఓకే, చూడండి, రమేష్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రాజు, రమేష్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ రాకేష్ అని. ఎప్పుడైనా ఇఫ్ అండ్ ఆర్ బట్, అండ్ కానీ బట్ కానీ రెండు స్టేట్మెంట్స్ మధ్యలో ఉన్నప్పుడు ద సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద ప్రీవియస్ స్టేట్మెంట్లో ఫస్ట్ పర్సన్కి రిలేట్ అవుతుంది అని. ఓకే,
సెకండ్ కండిషన్, ఇప్పుడు ఇందులో ఇఫ్ హూ ఆర్ హూమ్ ఆర్ హూజ్ ఈజ్ ప్రెజెంట్ బిట్వీన్ టూ స్టేట్మెంట్స్, ఇందులో ఏదైనా ఒక వర్డ్ రెండు స్టేట్మెంట్స్ మధ్యలో ఉన్నప్పుడు దెన్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద ప్రీవియస్ స్టేట్మెంట్. ఇప్పుడు స్వాతి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హేమ ఉంది. హూ ఈజ్, హూ అంటే ఎవరు అంటే హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ రంజన, హూ అంటే ఈ సెకండ్ పర్సన్ హేమ అని, అంటే హూ కంటే ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళు, రైట్. సో స్వాతి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హేమ, హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ రంజన్ అంటే సో హేమ ఈజ్ ద వైఫ్ ఆఫ్ రంజన్ అని ఇక్కడ చూడండి. స్వాతి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హేమ, దెన్ హేమ ఈజ్ ద వైఫ్ ఆఫ్ రంజన్. సో ఇలా ఒకవేళ అండ్ కనుక రిప్రజెంట్ చేస్తే సెకండ్ స్టేట్మెంట్ ఇలా ఫస్ట్ పర్సన్కి రిలేట్ చేస్తాం. ఇలా హూ కానీ హూమ్ కానీ హూజ్ కానీ మెన్షన్ చేసినప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ ఈ ఫస్ట్ పర్సన్కి రిలేట్ చేస్తాం. అది డిఫరెన్స్. ఈ రెండు కండిషన్స్ ఇంపార్టెంట్. సో ఇక వీటిని బేస్ చేసుకుని we have some questions. Clear all? అందరికి అర్థమైందండి? రూల్స్ చెక్ చేసుకోండి ఒకసారి. Now here, first question. Can you answer this? Diagram డ్రా చేయగలరా? A is the brother of B అన్నారు. బ్రదర్ అంటే ఎలా డ్రా చేయాలి? హారిజంటల్ లైన్, రైట్. ఇప్పుడు చూడండి, A is the brother, A is brother అంటే మేల్ కదా, బ్రదర్ ఆఫ్ B. A is the brother of B. B is the sister of C. ఇప్పుడు B is the sister అంట, సిస్టర్ అంటే ఫీమేల్ కదా, ఇలా కదా. B is the sister of C. జెండర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కనుక ఏదైనా బ్లడ్ రిలేషన్ రిలేటెడ్ క్వశ్చన్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ జెండర్, ఆ వర్డ్ని బేస్ చేసుకొని అతను మేలా ఫీమేలా అని పర్టికులర్ మెన్షన్ చేయండి. ఎందుకంటే జెండర్ తోటే మనకు ఆన్సర్స్ వస్తాయి, రైట్. B is the sister of C. B is the sister of C. C is the father of D. C అనేటువంటి పర్సన్ ఫాదర్ అంట. ఫాదర్ అంటే పైకి ఉండాలి కదా, అంటే D ఇప్పుడు కిందికి వస్తుంది. C is the father of D. Like this. How is D related to A? చెప్పండి. ఇప్పుడు హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ అంటే డి ఏకి ఎలా సంబంధం ఉంటుంది, డి ఏకి ఏ విధంగా రిలేట్ అవుతారు, డి ఏకి ఏమవుతారు. ఇప్పుడు డి ఏకి ఏమవుతారు అంటే డి జెండర్ ఏంటండి, జెండర్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఏదైనా అవ్వచ్చు. సో మనకి చూడండి, తేజ అంకుల్ కాదు, ఇప్పుడు డిఏకి ఏమవుతారు అన్నారు. డిఏకి ఏమవుతారు అంటే ఏ నుండి డికి చెక్ చేయాలి. ఏ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్, అంటే ఏ వాళ్ళ బ్రదర్ వాళ్ళ చైల్డ్, బ్రదర్ వల్ల సన్ అవ్వచ్చు, బ్రదర్ వల్ల డాటర్ అవ్వచ్చు. అప్పుడు డి యొక్క జెండర్ మనకి తెలియడం లేదు. సో డి యొక్క జెండర్ తెలియకుండా అతను ఏమవుతారో మనం ఖచ్చితంగా చెప్పలేము. అంటే అప్పుడు కెన్ నాట్ బి డిటర్మైన్ ఆన్సర్ అవుతుంది. వి కాంట్ సే దిస్ ఆన్సర్. ఇది మనం చెప్పలేమండి. ఎప్పుడైనా ఒక పర్సన్ యొక్క జెండర్ కనుక ఇవ్వకపోతే ఆ పర్సన్ మేల్ అవుతారా ఫీమేల్ అవుతారా అనేటువంటిది మనం ఇమాజిన్ చేసుకోకూడదు, అది అజ్యూమ్ చేసుకోకూడదు. క్లియర్, రైట్. సో నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, బేసిక్ డయాగ్రామ్ ఇది. ఏ ఈజ్ ద బ్రదర్, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఇలా ఏ ఈజ్ ద బ్రదర్ అంటే హారిజంటల్ లైన్, సో బ్రదర్ కాబట్టి మేల్. అలాగే బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి, బి ఈజ్ ద సిస్టర్ కదా ఫీమేల్, బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి, హారిజంటల్ లైన్ సిస్టర్. అలాగే సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. ఈ విధంగా డ్రా చేసి హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ, ఈ డి రిలేటెడ్ టు ఏ అన్నారు అంటే ఏకి డి ఏమవుతారు అని. ఏ వాళ్ళ బ్రదర్ వల్ల ఈ సన్ అవ్వచ్చు లేదా డాటర్ అవ్వచ్చు. అంటే బ్రదర్ వల్ల సన్ నెఫ్యూ అవ్వచ్చు, ఈ పర్సన్ నెఫ్యూ అవ్వచ్చు,
ఆర్ నీస్ అవ్వచ్చు. సో నెఫ్యూ అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ ఉంది, మన నీస్ లేదు. సో ఇది కెన్ నాట్ బి డిటర్మైన్. జనరల్గా అయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఎయిదర్ నెఫ్యూ ఆర్ నీస్, అంటే ఐదర్ అన్నయ్య కొడుకు నెఫ్యూ ఆర్, లేదా అన్నయ్య వాళ్ళ కూతురు నీస్, కానీ ఎవరైనా అవ్వచ్చు. దీనికి ఆన్సర్ చేయండి. డ్రా ఇట్, ఫస్ట్ ట్రై చేయండి. సో వాట్ ఎవర్ మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఒకసారి ట్రై చేయండి, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఆన్సర్ ఇప్పుడు ఏ ఈజ్ బీస్ సిస్టర్. చూడండి, బీస్ సిస్టర్ అంటే బి వాళ్ళ సిస్టర్ ఎవరు, ఏ. ఏ ఈజ్ బీస్ సిస్టర్, సి ఈజ్ బీస్ మదర్. డ్రా చేస్తా. బి వాళ్ళ సిస్టర్ ఎవరు, ఏ. ఓకే, సో ఏ బి యొక్క సోదరి, సి అనేది బి యొక్క తల్లి. సో బి కదా, సి ఈజ్ బీస్ మదర్, సి ఈజ్ బీస్ మదర్, బి వల్ల మదర్, మదర్ కాబట్టి పైన పైకి జనరేషన్, రైట్. డి ఈజ్ సిస్ ఫాదర్, సి వల్ల ఫాదర్ అంట, సి వల్ల ఫాదర్ ఎవరు, డి. ఓకే, ఈ ఈజ్ డీస్ మదర్, డి వల్ల తల్లి, డి తల్లి ఎవరు, ఈ. ఈ అనేటువంటి పర్సన్ ఇక్కడ. ఓకే, 4 generations. దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి. ఇక్కడ ఏ డికి ఏమవుతారు చెప్పండి, కామెంట్ చేయండి ఆన్సర్. రిలేషన్ వాట్ ఈస్ ఆన్సర్. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అంటే ఏ డికి ఏమవుతారు, ఏ డికి ఏమవుతారు, డికి ఏమవుతారంటే డి వాళ్ళ డాటర్ వాళ్ళ డాటర్. ఇప్పుడు సికి వీళ్ళిద్దరు కూడా చిల్డ్రనే కదా. ఓకే, సో డాటర్ వల్ల డాటర్ ఏమవుతారు, గ్రాండ్ డాటర్ అవుతారు. దట్ ఈస్ ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, గ్రాండ్ డాటర్. కొంచెం క్వశ్చన్స్ లెంత్ని పెంచుతా ఉన్నాను. నౌ హియర్ నో స్టిల్ సాల్వింగ్. ఇన్ ఏ ఫ్యామిలీ దెర్ ఆర్ 6 members. మొత్తం ఒక ఫ్యామిలీలో ఏబిసిడిఈఎఫ్ అనే 6 సభ్యులు ఉంటారు. ఓకే, ఏ మరియు బి వివాహిత జంట, అంటే వాళ్ళిద్దరూ కూడా మ్యారీడ్ కపుల్. ఓకే, ఏ పురుష సభ్యుడు, సో ఏ ఇస్ అ మేల్. సో ఏ అండ్ బి మ్యారీడ్ కపుల్ కదా, ఏ మ్యారీడ్ టు బి, ఏ ఇస్ అ మేల్ అంటే బి ఫీమేల్ అవుతుంది. డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి. ఇప్పుడు చూడండి, డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి ఉంది, ఇది దీన్ని సపరేట్గా డ్రా చేసుకోవాలి మనం. ఓకే, సో డి ఈజ్ ద ఓన్లీ అన్నారు, ఓన్లీ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా. సపోజ్ ఇక్కడ ఓన్లీ గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. సపోజ్ నేనే ఉన్నాను, మై ఫాదర్స్ సన్ అంటే ఎవరు, కామెంట్ చేయండి. మై ఫాదర్స్ ఓన్లీ సన్,
ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనున్నాను, మై ఫాదర్స్ సన్ అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నట్టు అంటే ఆ స్టేట్మెంట్ అది నేను కానీ, నేను కానీ ఆర్ మై బ్రదర్ని కానీ. ఓకే, ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళ కొడుకు, మా ఫాదర్కి కొడుకు అంటే ఎవరు, అది నేను అవ్వచ్చు. మా ఫాదర్కి కొడుకు అంటే అది నేను, లేదా మా బ్రదర్ కూడా కదా, అంటే మా తమ్ముడు కానీ మా అన్నయ్య కానీ ఎవరైనా అవ్వచ్చు. అంటే పర్టికులర్గా ఈ స్టేట్మెంట్ ఎవరి గురించి చెప్తా ఉందో మనకి ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఇక్కడ చూడండి, మై ఫాదర్స్ ఓన్లీ సన్, మా ఫాదర్కి ఒక్కడే కొడుకు అన్నారు అనుకోండి. ఇప్పుడు నేనున్నాను, మా ఫాదర్కి ఒక్కడే కొడుకు అంటే అది నేనే కదా. ఇది పర్టికులర్గా నా గురించి చెప్తా ఉంది, ఇది నేను, రైట్. అలాగే మై ఫాదర్స్ చైల్డ్, ఇప్పుడు మై ఫాదర్స్ చైల్డ్ అన్నారు, రైట్. మా ఫాదర్ వల్ల చైల్డ్, చైల్డ్ అంటే ఎవరు, సంతానం, అంటే ఎవరైనా అవ్వచ్చు కదా. అది నేనవ్వచ్చు, నేనవ్వచ్చు, మా సిస్టర్ అవ్వచ్చు, మై బ్రదర్ కూడా అవ్వచ్చు, అంతే కదా. మా ఫాదర్కి చైల్డ్ అన్నారు, ఎవరో తెలియదు, జెండర్ కూడా మనకి ఏం మెన్షన్ చేయలేదు, సో కాబట్టి ఎనీవన్, ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ మై ఫాదర్స్ ఓన్లీ చైల్డ్, మా ఫాదర్కి ఒక్కరే సంతానం అన్నారు, అది ఖచ్చితంగా నేనే అవుతాను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కండిషన్, సార్ ఇక్కడ కూడా నా గురించి చెప్తుంది, ఇక్కడ కూడా నా గురించి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే, సి, ఆ రెండింటి మధ్యలో కూడా డిఫరెన్స్ ఉంది. మై ఫాదర్స్ ఓన్లీ సన్ ఉన్నారు అనుకోండి, మా ఫాదర్ వల్ల మా ఫాదర్కి ఒక్కడే కొడుకు అంటే అది నేనే, నాతో పాటు ఇంకా నాకు సిస్టర్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఏమన్నారు, మై ఫాదర్స్ ఓన్లీ సన్, ఒక్కడే కొడుకు అన్నారు, అంటే నేను మాత్రమే కొడుకు, ఇంకా కొడుకులు ఎవరు మా ఫాదర్కి, రైట్. మా ఫాదర్కి ఒక్కడే కొడుకు అంటే అది నేనే, అంటే ఇంకా వేరే వేరే సన్స్ లేరు, బట్ సిస్టర్స్ ఉండొచ్చు ఈ కండిషన్ ప్రకారంగా, రైట్. ఇక్కడ మై ఫాదర్స్ ఓన్లీ చైల్డ్, చైల్డ్ అన్నారు కాబట్టి ఇక్కడ నేను మాత్రమే, ఇక్కడ నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు ఉండకూడదు. ఓకే, సో చూడండి, ఆ స్టేట్మెంట్‌ని బట్టి ఆ పర్టిక్యులర్ పర్సన్ గురించి మనకి స్టేట్మెంట్స్ ఉంటాయండి. సో, కాబట్టి ఓన్లీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, వితౌట్ ఓన్లీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందనేటువంటిది మనకి క్లారిటీగా తెలియాలి. ఇప్పుడు ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, సారీ హస్బెండ్ ఆఫ్ బి. డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి అన్నారు, సరే డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి, సికి సన్ అంటే సికి కింద జనరేషన్, రైట్. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, హూ అంటే ఎవరు, సి, సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అంటే ఏకి బ్రదర్, అంటే ఏ ఇక్కడ ఉన్నారు కదా, ఏ వాళ్ళ బ్రదర్ సి అంట, సికి కొడుకు డి కదా, సి వాళ్ళ కొడుకు డి. ఇక్కడ ఏమన్నారు, ఓన్లీ సన్ అన్నారు, ఓన్లీ సన్ అంటే సికి ఓన్లీ సన్ డి, అంటే ఇంకా వేరే కొడుకు లేరు, కానీ డాటర్ ఉండొచ్చు. సికి ఒక్కడే కొడుకు అన్నారు, ఒక్కడే కొడుకు అంటే కొడుకు సంతానం ఒక్కరే అని కాదు, చిల్డ్రన్ ఉంటారు, బట్ అందరూ కూడా ఇంకా ఫీమేల్స్, డాటర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి, చూడండి నెక్స్ట్ స్టేట్మెంట్, ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి, డి వాళ్ళ సిస్టర్ ఈ అంట, లైక్ దిస్. బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్, బి ఎఫ్ యొక్క కోడలు, కోడలు అన్నారు, డాటర్ ఇన్ లా, కోడలు ఎవరు, ఎలా కోడలు అవుతుందండి, కోడలు ఎవరు ఎప్పుడు వస్తారు, కొడుకుకి పెళ్లి చేస్తేనే కోడలు వస్తారు, అంతే కదా. అంటే బి అనేటువంటిది ఎఫ్ యొక్క కోడలు, అంటే ఎఫ్ వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ ఎవరు, బి. ఇప్పుడు బి కోడలు కాబట్టి ఎఫ్ ఇలా తీసుకుంటాం, ఎఫ్ వాళ్ళ కొడుకు ఏ, ఏ వాళ్ళ వైఫ్ బి, డన్. అంటే ఏ వాళ్ళ పేరెంట్ వచ్చేసి మనకి ఎఫ్ వస్తారు, రైట్. హూజ్ హస్బెండ్ హ్యాస్ డైడ్, హూజ్ అంటే ఎవరు, ఎఫ్, ఎఫ్ వాళ్ళ భర్త చనిపోయాడు, ఎఫ్ వాళ్ళ భర్త చనిపోయాడు అంటే ఎఫ్ ఫీమేల్, అంతే కదా. సో ఇదండి, ఇది మనకు వచ్చే డయాగ్రామ్. ఇలా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుండి, ఇచ్చిన డేటా నుండి ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోగలగాలి. ఈ డయాగ్రామ్ నుండి మనకు ఆ రిలేషన్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి, ఈ సికి ఏమవుతారు, సికి ఈ ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా సి యొక్క చిల్డ్రనే కదా, సి వల్ల సన్ ఎవరు, డి, సికి డాటర్ ఎవరు, ఈ, అంటే సికి డాటర్ ఈ కదా, సో ఈ ఈజ్ ద డాటర్, కూతురు, సికి కూతురు, దట్స్ ఇట్. క్లియర్.
Okay, done. Sir, next question. There are 6 persons. మొత్తం 6 వ్యక్తులు ఉన్నారు. ఏబిసిడి అండ్ ఎఫ్. ఓకే, సో 6 పర్సన్స్లో సి ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్. సి ఎఫ్కి సిస్టర్ అంట. సి ఎఫ్ వాళ్ళ సిస్టర్, లైక్ దిస్. ఓకే, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈజ్ హస్బెండ్. చూడండి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈజ్ హస్బెండ్. ఈ వాళ్ళ హస్బెండ్కి బి బ్రదర్. చూడండి, బి ఈ యొక్క భర్త సోదరుడు, అంతే కదా. ఈ యొక్క భర్త ఈ వాళ్ళ హస్బెండ్ అంటే ఈ ఫీమేల్ అవుతుంది. ఓకే, ఈ వాళ్ళ హస్బెండ్కి బ్రదర్ వచ్చేసి బి అంట. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈజ్ హస్బెండ్. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఇక్కడ ఎవరో తెలియదు, ఇది వేరే స్టేట్మెంట్, ఇది వేరే స్టేట్మెంట్, ఇప్పుడు వేరే వచ్చింది. సో డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, ఇది వేరే తీసుకుంటాం. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ సపరేట్గా ఇచ్చినా కూడా అది రిప్రజెంట్ చేసుకోండి. ఎక్కడో ఒక దగ్గర కామన్ రిలేషన్ ఉంటుంది, ఆ కామన్ రిలేషన్ నుండి అన్ని కలిపేసి ఒక ఫ్యామిలీ డయాగ్రామ్ డ్రా చేయాలి. అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి గ్రాండ్ ఫాదర్ అంటండి. ఎవరు ఎఫ్కి గ్రాండ్ ఫాదర్? డి. డి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. ఓకే, డి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. అంటే మనం ఇక్కడ ఏ తీసుకోవచ్చుగా, ఏ. దట్స్ ఇట్. చూడండి, డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ అన్నారు అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్ అన్నారు, ఎఫ్ యొక్క గ్రాండ్ ఫాదర్. ఓకే, దేర్ ఆర్ 2 ఫాదర్స్. 2 ఫాదర్స్ అంటే ఒకరికి ఇద్దరు ఫాదర్స్ అని కాదు, ఫ్యామిలీ మొత్తంలో ఇద్దరు ఫాదర్లు ఉండాలి, 3 బ్రదర్స్ ఉండాలి అండ్ ఏ మదర్, ఒక మదర్ ఉండాలి. దెన్ హూ ఇస్ దట్ మదర్? ఇది స్టేట్మెంట్. ఇప్పుడు ఈ ప్లేస్ మనకి ఇద్దరు ఫాదర్లు రావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సన్ మేల్ అయింది, ఈ పర్సన్ మేల్ అవ్వాలి. సో కాబట్టి నేను ఈ పర్సన్ ఏగా తీసుకున్నాను అనుకోండి. పాసిబిలిటీస్, ఇది ఏగా తీసుకుంటే ఆ పర్సన్ వల్ల వైఫ్ ఎవరు? ఈ అవుతారు. ఈ పర్సన్కి బ్రదర్ ఎవరు? బి అవుతారు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ వచ్చిందండి. ఓకేనా, ఒక్కసారి ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతున్నాయా లేదా చెక్ చేద్దాం. దెర్ ఆర్ 2 ఫాదర్స్. 2 ఫాదర్స్ అన్నప్పుడు చూడండి, ఏకి డి ఫాదర్, ఒక ఫాదర్ వచ్చారు, డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఎఫ్కి ఏ కూడా ఫాదరే కదా, రైట్. అంటే ఏకి ఫాదర్ ఉన్నారు, డికి ఎఫ్కి ఫాదర్ ఉన్నారు, అంటే ఇద్దరు ఫాదర్స్ వచ్చేసారు. సో 2 ఫాదర్స్ వచ్చేసారు. డన్, సాటిస్ఫైడ్. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. ముగ్గురు బ్రదర్లు ఉండాలి. ముగ్గురు బ్రదర్స్ అన్నప్పుడు ఏ బికి బ్రదర్, బి ఏకి బ్రదర్, ఇద్దరు ఒకరికొకరు బ్రదర్. ఇంకెక్కడ రావచ్చు? సి వల్ల బ్రదర్ రావచ్చు కదా, అంటే ఎఫ్ మేల్. ఓకే, చూడండి, మొత్తం 6 వ్యక్తులు, 1 2 3 4 5 6 మెంబర్స్. సో అందులో ఏకి బి బ్రదర్, బికి ఏ బ్రదర్, ఇద్దరు బ్రదర్స్ ఇక్కడ వచ్చేసారు. సో ఎఫ్ ఒక బ్రదర్ వచ్చారు. దెన్ అండ్ ఏ మదర్. మదర్ అన్నప్పుడు చూడండి, వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళిద్దరు పేరెంట్స్, రైట్. సో వాళ్ళ పేరెంట్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దీస్ 2 అండ్ ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ దీస్ 2. అంటే మదర్ ఎవరు? ఈ అవుతున్నారు. సో దట్ ఈజ్ ఆప్షన్ డి, రైట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్.
ఆన్సర్ వచ్చిందా? డ్రా ద డయాగ్రామ్ ఎవ్రీబడి. Just a second. Got it? Now see. ఒక్క నిమిషం. ఓకే, దెర్ ఆర్ 8 మెంబర్స్, టోటల్గా 8 మంది ఉన్నారు. ABCDFGH ఇన్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 3 జనరేషన్. సో మొత్తం మూడు జనరేషన్స్లో 8 మంది ఉండాలి. ఎఫ్ ఈజ్ నాట్ ఎ ఫీమేల్. ఎఫ్ అనేటువంటి పర్సన్ ఫీమేల్ కాదు. డి ఈజ్ అ సిస్టర్ ఆఫ్ ఏ అన్నారు, రైట్? డి ఈజ్ అ సిస్టర్ ఆఫ్ ఏ. హెచ్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్ అండ్ జి. హెచ్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్ అండ్ జి. హెచ్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్ అండ్ జి. ఎఫ్కి జీకి గ్రాండ్ ఫాదర్ హెచ్, రైట్? హెచ్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్ అండ్ జి, అంటే వీళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్, రైట్? డి హ్యాస్ ఓన్లీ 1 son and 1 daughter. ఇప్పుడు డి హ్యాస్ ఓన్లీ 1 son and 1 daughter. డికి ఒక సన్ ఒక డాటర్ ఉండాలి. ఈ హ్యాస్ నో సిబ్లింగ్స్. ఈకి సిబ్లింగ్స్ ఎవరు లేరు. బి ఈజ్ అ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఏ. బి ఈజ్ అ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఏ. ఏకి బ్రదర్ ఇన్ లా అంటే సిస్టర్ వాళ్ళ హస్బెండ్ బిగా తీసుకోవచ్చు కదా. బి ఈజ్ అ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఏ. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. హూ అంటే ఎవరు? ఏ. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఓకే, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. హెచ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఇప్పుడు హెచ్ అనేటువంటి పర్సన్ ఏ వాళ్ళ ఫాదర్ అంట, అంటే పైకి. ఓకే, హూ ఈజ్ మ్యారీడ్ టు ఈ. హూ అంటే ఎవరు అక్కడ? హూ అన్నప్పుడు రూల్ చెప్పాను కదా, హూ కంటే ఇమ్మీడియట్ బిఫోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ హూకి రిలేట్ అవుతున్నట్టు. అంటే ఖచ్చితంగా అక్కడ ఏ ఈజ్ మ్యారీడ్ టు ఈ అని. ఏ ఈజ్ మ్యారీడ్ టు ఈ, అప్పుడు ఈ ఫీమేల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎఫ్ అండ్ జి వాళ్ళ పేరెంట్ హెచ్, గ్రాండ్ ఫాదర్ హెచ్ కదా. ఇప్పుడు ఇక్కడ హెచ్ ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా హెచ్ వల్ల చిల్డ్రన్, అంటే ఎఫ్ అండ్ జి ఇక్కడ వస్తారు. మరి ఎఫ్ మేలా ఫీమేలా అంటే ఇక్కడ ఎఫ్ ఈజ్ నాట్ ఫీమేల్ అని మెన్షన్ చేశారు స్టేట్మెంట్లోనే. కాబట్టి ఖచ్చితంగా ఈ మేల్ ప్లేస్లో ఎఫ్ వస్తుంది అండ్ ఇక్కడ ఫీమేల్ ప్లేస్లో జి వస్తుంది. దట్స్ ఇట్. ఇది మనకు వచ్చిన స్టేట్మెంట్. మొత్తం ఎంతమంది? 8 మంది ఉన్నారా? 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు. అండ్ అలాగే 3 జనరేషన్ కదా, 1 2 3 జనరేషన్ వచ్చింది. సో దట్స్ ఇట్. ఇవి రైట్. ఇక దీనికి సంబంధించినటువంటి హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ ఈ. ఈకి హస్బెండ్ ఎవరు? ఈకి హస్బెండ్ ఎవరు? ఏ. ఏ అనేటువంటి పర్సన్ ఎవరండి? ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఇవ్వలేదు. బ్రదర్ ఆఫ్ జీ. జీ వల్ల బ్రదరా? కాదు. ఫాదర్ ఆఫ్ బి. బి వల్ల ఫాదర్ కాదు. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సి కాదు. బ్రదర్ ఆఫ్ డి. డి వల్ల బ్రదరే కదా, డి వల్ల బ్రదర్, రైట్. సో బ్రదర్ ఆఫ్ డి. హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఈ అంటే ఈ వల్ల హస్బెండ్ ఎవరు? ఈ వల్ల హస్బెండ్ ఎవరు అన్నప్పుడు సో ఆ పర్సన్ డి వల్ల సిస్టర్, సో డి వల్ల బ్రదర్. దెర్ ఆర్ హౌ మెనీ మ్యారీడ్ కపుల్స్ ఆర్ దేర్? ఇక్కడ 1 2. సో దెర్ ఆర్ 2 కపుల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, సో ఇది దీంతో పాటు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి మనం డిస్కస్ చేయడానికి. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ కూడా నేను ఆఫ్టర్ ద క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు పోస్ట్ చేస్తాను, పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్న క్వశ్చన్స్
అలాగే ఈరోజు చెప్పిన క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ టుడే. అండ్ రేపు కూడా బ్లడ్ రిలేషన్ ఉంటుంది. ఇంకా మిగతా పాయింటింగ్ అండ్ కోడెడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రేపు చూద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫస్ట్ క్లాస్. ఇంకా చాలామంది రాలేదు, జాయిన్ అయ్యారు కానీ, బట్ మేబీ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో దే విల్ వాచ్ ఆఫ్టర్ ద లైవ్. సో రికార్డెడ్ వీడియో చూస్తారు. ఎనీవే, సో ప్రతిరోజు కూడా ఆఫ్టర్ ద క్లాస్ అయిపోయిన తర్వాత రేటింగ్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. సో ఇట్ విల్ హెల్ప్ అస్. సో థ్యాంక్ యూ, అండ్ దిస్ ఇస్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్, కీప్ ప్రాక్టీస్ అండ్ రేటింగ్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి కంపల్సరీ. బాయ్.